కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కీలక జూమ్ సమావేశం ముగిసింది. ఈ వర్చువల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ మాను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కీలక జూమ్ మీటింగ్ ముగిసింది. ఈ వర్చువల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ మాను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 రాజ్యసభ స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానము సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్విని ప్రతిపాదించింది. ఇక మిగిలినటువంటి ఒక స్థానంపై కూడా ఉదయం గత 2 రోజుల నుంచి కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. కొద్దిసేపటిమే అధిష్టానం జరిపినటువంటి జూమ్ మీటింగ్ లో చివరిగా 2 పేర్లను ప్రస్తావించారు. అందులో సాంబయ్యతో పాటు మరోవైపు వేం నరేందర్ రెడ్డి ఇద్దరి పేర్లు కూడా ప్రతిపాదించిన నేపథ్యంలో చివరికి అధిష్టానం మాత్రము వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ప్రస్తుతము రేపు నామినేషన్ అటు వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి కూడా ఇద్దరు కూడా రేపు అసెంబ్లీలో నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా మంది అభ్యర్థులు ఆశావాహులు చాలా మంది తప్పకంటే తమకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో మనం చాలా మంది చూడొచ్చు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వి హనుమంతరావు కావచ్చు, మరోవైపు మధుయాష్కి గౌడ్ కావచ్చు, మరోవైపు వంశీ చంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా వినయ్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా శివశంకర్ కుమార్ గా ఉన్నటువంటి వినయ్ కుమార్ కావచ్చు, చాలా మంది అభ్యర్థులు ఆశావాహులు అందరినీ కూడా పరిలోకి తీసుకుంది. అయితే చివరి వరకు వారందరి పేర్లు కూడా ప్రతిపాదించిన నేపథ్యంలో సిన్సియారిటీతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా ఒక రెడ్డి సామాజిక చెందినటువంటి వేం నరేందర్ రెడ్డి పేరుని అధిష్టానం ప్రతిపాదించింది. రేపు ఉదయం అసెంబ్లీ వేదికగా వీరిద్దరు కూడా అంటే వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీలో ఇప్పటికే అటు బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డీజీపీ యశ్వంత్ రెడ్డి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ, అదేవిధంగా ఐజీ సుమతి వీరందరూ కూడా ఇంకా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొద్దిసేపమే అమిత్ షాను కూడా కలిశారు. వారందరితో మావోయిస్టుల లొంగిపోయినటువంటి మావోయిస్ట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా అమిత్ షా చర్చించారు. రేపు ఉదయం నామినేషన్లకు సంబంధించిన అంశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మోనికా. రైట్ సునీల్, థ్యాంక్ యూ.